మీ ఫస్ట్ సినిమాకి ఎంత ఇచ్చారు రెమ్యునరేషన్ మీకు? వద్దా, తెలియదా? అది తెలియదు అంటే నాకు ఐడియా లేదు. అది మంత్లీ శాలరీ లాగా ఉండేదండి. ఓకే. ఎందుకంటే 1 year యాక్ట్ చేశాను కదా, ప్రహ్లాద్ 1 year. అందుకే మీరు ఆ సినిమా చూసినప్పుడు క్లైమాక్స్ సీన్ లో చాలా చిన్న ఉంటాను, తర్వాత కొంచెం పెద్ద ఉంటాను. అది శాలరీ కింద. పిల్లలతో సినిమాలు చేస్తే మాత్రం వెంటనే కంప్లీట్ చేసేయాలి. 1.5 year. చాలా టైం పట్టింది అసలు. అంటే పిక్చరు మరి పెద్ద సెట్టింగ్స్, కాస్టింగ్. ఎవరండి అప్పుడు? రంగారావు గారు, అంజలిదేవి గారు, ఎవరు సూపర్ స్టార్లు వాళ్ళందరూ అప్పుడే. అవును. మరి రమణారెడ్డి గారు, పద్మనాభం గారు, రేలంగి గారు, ఎస్పెషలీ బాలమురళీకృష్ణ గారు, నారదుడు, ఇంతమంది కాస్టింగ్. ఒక డాన్స్కి ఎల్ విజయలక్ష్మి, ఒక డాన్స్కి వాణిశ్రీ. అవును, చాలా పెద్ద సినిమా, పెద్ద హిట్ అది. సినిమా సెట్టింగ్. పైగా టైటిల్ రోల్ అంటే మీకు మొదటి సినిమానే టైటిల్ రోల్ రావడం అంటే, ఈస్ట్మన్ కలర్ టైటిల్ రోల్ రావడం అంటే మాటలు కాదు, దైవానుగ్రహం ఉంటే తప్ప అది రాదు. పైగా ఆ పిక్చరు ఫస్ట్ టైం ఢిల్లీలో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారికి, నేను స్కూల్కే వెళ్ళలేదండి. 5వ సంవత్సరంలో ఎక్కడ వెళ్ళాను? 1 year ఏవిఎం స్టూడియోకే వచ్చేదాన్ని. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, అంతా ఓకే అయ్యి షూటింగ్ స్టార్టింగ్లో ఏవిఎం చెట్టారు గారు అప్పుడు రమ్మన్నారట నన్ను తీసుకుని. మా అమ్మగారు, నాన్నగారు నన్ను తీసుకుని ఆయన రూమ్కి వెళ్ళాం. సపరేట్ రూమ్, పెద్ద ప్రొడ్యూసర్ అయినా, రాము సినిమా వీళ్ళు నమస్కారాలు పెడితే, నీ పేరేంటి అని అడిగారు ఆయన. తెలుసు ఆయనకి. అడిగారు, రోజా రమణి. కాదు, నీ పేరు ప్రహ్లాద, ఈ రోజు నుంచి నిన్ను అందరూ ప్రహ్లాద అని పిలుస్తారు, ఓకేనా అన్నారు. తర్వాత నీకేమి ఇష్టం అని అడిగారు. నాకు చిన్నప్పటి నుంచి ఒక రేడియో ఇష్టం. ఎందుకంటే ఆ పెద్దది మర్ఫీ రేడియో అందరిళ్లలో ఉండేవి ఆ రోజు. దానికి ఒక టేబుల్, దానికి ఒక ఫ్లవర్ వాజు, దానికి ఒక లేసు గుడ్డలు, చాలా డెకరేషన్ చేసేవాళ్ళు. మా ఇంట్లో కూడా అలాగే ఉండేది. దాన్ని బాగా తిప్పేసేదాన్ని నేను, ఆ వాల్యూమ్ అవి ఇవి. అమ్మ ఎప్పుడు తిట్టేవారు, పాడైపోతాయి ముట్టుకోవాలి, వదిలే. రేడియో పెడితేనే పైన ఒక యాంటీనా లాగా మనం పెద్ద కట్టాల్సి వచ్చేది, అదొకటి వస్తుంది. ఈ తిడితే నాకు సపరేట్గా ఒక రేడియో ఉండాలి, వీళ్ళు తిడుతున్నారు తిప్పుతుంటే అని ఊరికనే అలా అనుకునేదాన్ని. అని నీకేం ఇష్టం అంటే రేడియో ఇష్టం అన్నాను. ఆయన వెంటనే 2-in-1 ట్రాన్సిస్టర్ అని ఉండేదారు, అది తెప్పించారు. నన్ను అక్కడే కూర్చోబెట్టి తెప్పించారు, అది ఇచ్చారు. కానీ స్టూడియో చాలా పెద్దది, మరి రోజు నువ్వు తిరగాలంటే కారులో కష్టం. అందుకని నీకు సైకిల్, రేడియో, ఈ రేడియో వెనకాల సీట్లో పెట్టుకో, సైకిల్ తొక్కుని ఈ ఏవిఎం స్టూడియో అంతా తిరిగని 2 తెప్పించారు. ఓకే. అది నా జీవితమే ఒక సినిమా కథలాగా ఉంది. అది నా ప్రయాణం, ప్రహ్లాద ప్రయాణం అలా స్టార్ట్. చాలా మంది నన్ను ఇంటర్వ్యూలో అడుగుతారు, మీరు పాములు సింహాలు సరే వదిలేయండి, రంగారావు గారు మీరు ఇంత ఉన్నారు, ఆయన అంత రాక్షసుడు గెటప్ అవన్నీ వేసుకుని మీరు భయపడలేదంట. అప్పుడు నాకు రంగారావు గారు ఎవరో ఏం తెలుసు, అవును ఆయన ఎవరు, ఆయన యాక్ట్ చేస్తున్నాడా, అసలు అది మేకప్పా, విగ్గా, ఏమీ తెలియదు, ఆయన అలాగే ఉంటాడు కోవాలనుకున్నాను. తర్వాత ఆయన మీద ఒక పెద్ద జోక్ నా జీవితంలో, చిన్నారి పాపల పిక్చర్లో యాక్ట్ చేశాను, సావిత్రి. ఆయన తోటమాలి ఆ సినిమాలో. ఆయన బాల్డ్ హెడ్ ఒరిజినల్, చిరిగిపోయిన పంచి, కండువా, నన్ను ఎత్తుకుని పాట పాడతాడు ఆయన. మొహం తెలుస్తుంది నాకు, అప్పటికి నాకు 7 ఏళ్ళో 8 ఏళ్ళో, ఒక 3 ఏళ్ళు అయింది. ఆయన రంగారావు గారు అని తెలుస్తుంది. కానీ నేను చాలా రోజులు ఏమనుకున్నానంటే, పాపం ఈయన పేదవాడు అయిపోయాడు, మహారాజు, ఇన్ని నగలన్నీ పోయినాయి, పట్టు పంచ పోయింది, ఆయన చిరిగిపోయిన పంచ కట్టుకుని, పాపం జుట్టు లేదు, ఇంత జుట్టు ఆయనకి, నన్ను ఎత్తుకుని పాడుతున్నాడు. నన్ను ఎప్పుడు ఆ సినిమాలో తిడుతుంటాడు ఆయన, శ్రీహరిని మర్చిపోయాడు, ఇందులో ఏంటి నన్ను ఎత్తుకుని జ్వాలపాట పాడేస్తున్నాడు ఈయన, పాపం పేదవాడు అయిపోయి ఇలా అయిపోయాడు కోవాలైన. మనకి థాట్లో ఏంటంటే, చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే పేదవాడు, మంచి ఏదైనా గ్లిటర్ వచ్చే బట్టలలాగా వేసుకుంటే గొప్పవాడు. పాపం ఆయన అంత గొప్ప, నగలు లేవు పాపం, నగలు పోయినాయి, అన్నీ పోయినాయి, పాపం ఇలా అయిపోయాడు ఆయన అని మనసులో అనుకున్నాడు. ఆ తర్వాత 2-3 వెళ్ళిపోయాక, అయ్యయ్యో ఆయన వేషం అలాంటిది, తోటమాలి, అది మహారాజు. మరి నేను కూడా అలాగే వేసుకున్నాను కదా, నేను నగలు వేసుకున్నాను, అందులో మంచి పట్టు పంచ, మరి ఇందులో చిన్న నిక్కరు, ఓ చిరిగిపోయిన షర్టు, మరి నేను కూడా పేదదాన్ని అయిపోయినా, ఇద్దరం అలా అయిపోయావా? చాలా రోజులు నాకు నాలో నేనే నమ్ముకునేది. ఎన్టీఆర్ గారి సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏదండి? నాకు డ్రైవర్ రాముడు. డ్రైవర్ రాముడు
ఇది ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఎఫెక్షన్ అన్నది కామన్గా ఉంటుంది, బట్ ఆ క్యారెక్టర్ వేరు. కళ్ళు ఉండవు, అదే ఆ కళ్ళు లేని అమ్మాయికి ఒక మంచి ఒక మ్యాచ్ వాళ్ళే కోరి పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు ఆ అన్నయ్య ఆనందం, ఆ చెల్లెలే ఒక ఇది. ఆ పాటలో లాస్ట్ ఒక బిట్ నేను కూడా పాడతాను. ఆ దేవుడు ఎదురైతే నేనేమి కోరను, నా అన్న రూపమే కనబడితే చాలు. చెప్పాలంటే ఎక్సలెంట్ సాంగ్ అది నాకు చాలా ఇష్టం. ఆ బిట్ ఎస్పెషల్లీ ఆ బిట్ చాలా ఇష్టం. ఓకే. మీరు నటించిన సినిమాల్లో రామారావు గారు నటించిన సినిమాలు కాకుండా రామారావు గారి సినిమాలు మీరు ఇష్టపడినవి ఏంటి, ఏముంటాయి? రామారావు గారి సినిమా నాకు ఇప్పుడు ఏవేమో వాళ్ళతో రాము ఉంది అని చెప్పలేము. ఏవేమో రాము, దేవత, రక్త సంబంధం, అది అన్నా చెల్లెలు అనుబంధమే కదా. అనుబంధం అసలు ఆ బాధ అంటే ఆ ఇన్నర్గా వాళ్ళు పడే బాధ అసలు ఇప్పుడు కూడా మనం ఆ సీన్ చూస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తుంది. అదే ఎక్కువసేపు చూడలేం, కనపడదు, నీళ్ళు వచ్చేస్తాయి కళ్ళల్లో. ఒకటి కాదండి, చిట్టి చెల్లెలు, అది బ్రదర్ అండ్ సిస్టర్. ఆయన అలాగే మరి కమర్షియల్ సినిమాలు అలాగే మరి చిక్కడు దొరకడు ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. ఆయన కామెడీ కూడా భలే ఉంటుంది. పిచ్చి పుల్లయ్య ఇలాంటి సినిమాలు, మన సూర్యకాంతం గారి పిక్చర్ ఏంటి, గుండమ్మ కథ. అయ్యేం పిక్చర్ అండి. కాస్టింగ్ ఇద్దరు హీరోలు, వాళ్ళిద్దరు సావిత్రి గారు, జమున గారు, మధ్యలో ఈవిడి. చూడండి వాళ్ళందరూ నలుగురు సూపర్ స్టార్స్, మధ్యలో ఈవిడి మీద టైటిల్ రోల్. అంటే వాళ్ళు ఏం ఆలోచించారంటే కథకి ఎలా కరెక్ట్గా అన్నది. కానీ ఆయన డెడికేషను ఇప్పుడు ఆయన చేతుల మీదుగా రెమ్యునరేషన్ అందుకోవడం కూడా గొప్ప విషయమే. ఆ కవరు ఎంత ఇచ్చారు ఏంటి అసలు ఆయన అప్పట్లో కవర్లో పెట్టి ఇవ్వడం, నాన్నగారు ఇచ్చేయడమే. ఎంత వచ్చింది ఎంత ఏమి మనకు ఆ రోజుల్లో అవన్నీ మనకి ఏం కావాలంటే అది అన్నీ నాన్నగారు అమ్మ చూసేవారు. మనకి ఇది లేదు అది లేదు అని ఏముంది. అంటే అప్పట్లో ఎన్టీ రామారావు గారు అంటే చాలా పవిత్రమైన రూపం కాబట్టి ఆయన చేతుల మీద ఆయనే పిలిపించి ఆ వేషం చెప్పి ఆయన కవర్ ఇచ్చి దీవించి పంపించారు. అలాగే సినిమా ఆయనకి బాగా నచ్చితే షార్ట్లో వెరీ గుడ్ అమ్మాయి, గుడ్, వెరీ గుడ్ అనేవాళ్ళు. గుడ్, వెరీ గుడ్ అనేవారు. నాగేశ్వరరావు గారు ఏం చేశారు? నాగేశ్వరరావు గారితో ఆలు మగలు ఒకటి చేశాను కోడలుగా. ఇంకోటి అంటే మరపురాని మనిషి. అవును. అందులో శ్రీదేవి ఫస్ట్, సెకండ్ నేను, థర్డ్ లత అనుకుంటా. అలాగా చేశాను. ఇంకో పిక్చర్లో ఒకే ఒక బిట్టు నేను మురళీమోహన్ గారు ఏదో షూటింగ్లో ఉన్నాము ఇద్దరం ఉంటే, నాగేశ్వరరావు గారు ఆపత్ బాంధవుడా ఏదో, శారద గారు నాగేశ్వరరావు గారు ఆపత్ బాంధవుడు అనుకుంటా. ఒకే ఒక సీను ఇద్దరు మీరు స్పెషల్ అపీరెన్స్ చేయాలని ఆ డైరెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి మా ఇద్దరిని పట్టుకెళ్ళారు మురళీమోహన్ నన్ను. అది ఒక చాలా మంచి హెవీ సీన్. అది మురళీమోహన్ గారు బెడ్ మీద ఉంటారు, నేను వైఫ్, నాగేశ్వరరావు గారు చెప్తారు. అది ఎస్పెషల్లీ వాళ్ళిద్దరు అయితే బాగుంటుందని ఆయన చెప్పారట. సో అది ఒకటి చేశాను. అంతే, ఆ 3 సినిమాలు చేశాను. తర్వాత ఆయన ఒక సందర్భంగా ఒక స్టేజ్ మీద ఒక మాట అన్నారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు. నేను ఆ స్టేజ్లో ఉన్నాను, ఆ వేళ ఆయన ఉన్నారు, అది ఏం ఫంక్షన్ గుర్తు రావట్లేదు. ఈ అమ్మాయి చిన్నప్పుడు ప్రహ్లాద్ చేసింది, నేను ఏ పిక్చరు 2 సార్లు చూడను, ఆ పిక్చర్ 2 సార్లు చూశాను, ఎందుకంటారు అన్నాడు ఆయనే. ఎందుకంటారంటే ఏం చెప్తాం మనం, అలా అందరూ తెలుస్తున్నారు. ఆ సాంస్క్రిట్ డైలాగ్స్, ఆ పద్యాలు, ఆ పాటలు ఎలా లిప్ మూమెంట్ ఇచ్చింది అమ్మాయి అని దానికోసం చూశారట. అట్లాగా అంటే నోరు తిరగవు కదండి సాంస్క్రిట్ పద్యాలే. లాస్ట్లో ఒక బిట్ ఉంటుంది కంటిన్యూగా, అక్కడి నుంచి నడుచుకుంటూ నరసింహ అవతారం వచ్చిన తర్వాత అది ఒకటే షాట్. అది అది కోలు చూసైనా ఎలా లిప్ మూమెంట్ ఇచ్చిందో కనిపెట్టడానికి 2సారి చూశాను, కానీ అర్థం కాలేదట ఆయనకి. మీకు డబ్బింగ్ ఎవరు చెప్పారు? మీరే? 3 లాంగ్వేజ్లు నా చేత చెప్పించారు. అట్లాగా? తమిళ్ తీశారు. తమిళ్ ఎందుకు, నేను పిల్లలం మాట్లాడేస్తాం కదా. హిందీ ట్యూషన్ పెట్టించారు, హిందీ డబ్బింగ్ చేశారు, కొంత తీశారు. అది డబ్బింగ్ వేరే చేత చెప్పారంటే చెట్టియార్ గారు ఒప్పుకోలేదట.
ఓకే. అది వేరే వాయిస్ లాగా వచ్చేస్తుంది, ఆ ఒరిజినాలిటీ ఉండదు. ఆ పాపకి ట్యూషన్ పెట్టించండి, చదువు తర్వాత ముందు ఈ డైలాగ్స్ చెప్పించండి, నేర్పించండి అంటే సుశీల్ కుమార్ అని ఒక మాస్టర్, ఓకే. ఆయన వచ్చి 1 గంటన్నర 2 గంటలు పర్టికులర్గా ఈ డైలాగ్స్ నేర్పేవారు. కరెక్ట్గా రావాలి కదా. ఓకే. నేనే చెప్పాను. అదే అవన్నీ మీకు చాలా హెల్ప్ అయినాయి ఆ తర్వాత ఫ్యూచర్లో. అది తమిళ్, తెలుగు, హిందీ 3 నేను. అవుట్డోర్ అన్నీ నేనే డబ్బింగ్ చెప్పించాను. ఆ క్రెడిట్ అంతా రంగూన్ రామారావు గారు. ఆయన కూడా వైట్ అండ్ వైట్ షర్టు, కళ్ళజోడు, మా నాన్నగారు లాగే ఉంటారు కొంచెం. ఆయన రంగూన్ రామారావు ఆయన పేరు. మీ దగ్గర ఆయన ఫోటో ఉందండి? లేదండి, అది దొరుకుతుంది మనకి ఎక్కడన్నా. నేను అది మీకు వచ్చేస్తుంది, మీ ప్రెస్ కాబట్టి. రంగూన్ రామారావు ఆయన ఆయన పాపం కో డైరెక్టర్గానే ఉండిపోయారు, తర్వాత డైరెక్టర్ అవ్వాలి. కొంతమంది అంతేలేండి, అట్లా వచ్చి కొంతమంది వెరీ సిన్సియర్. ఏంటంటే ఒక మాస్టర్ ప్రిన్సిపల్, నాకు పొద్దున్న 9 గంటలకు కారు వచ్చేది, తీసుకెళ్ళేవారు. ఫస్ట్ సైకిల్లో ఒక రౌండ్ కొట్టాలి అంటే, ఒక చిన్నపిల్లని తీసుకొచ్చి బంధించి డైలాగులు చెప్తే వాళ్ళ మూడ్ ఉండదని ఒక సైకిల్లో రౌండ్ కొట్టమనేవారు. కొట్టి వచ్చాక ఆయన కూర్చుని ఆ డైలాగ్స్, పాటలు, పద్యాలు, ఆ వేదాలు, మంత్రాలు ఇవన్నీ నేర్పేవాడు.